వెల్కమ్ టు స్క్వైర్ టాక్స్. నేను దీప్తి. ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ సైకాలజిస్ట్ హరి రాఘవ్ గారు మనతో పాటు ఉన్నారు. హలో సార్. హలో అమ్మ. రామరాజ్యం హ్మ్. వీర రాఘవరెడ్డి మానసిక పరిస్థితి సరిగా లేదని అంటున్నారు. హ్మ్. దీన్ని మనం ఎలా వివరిస్తారు సార్ మీరు? వీర రాఘవరెడ్డి ఆయన గత 2, 3 రోజుల నుంచి బాగా పాపులర్ అయ్యారు. ఆయన రామరాజ్యం అనేటువంటి ఒక సేన తయారు చేసుకొని, ఒక బ్లాక్ డ్రెసెస్ ఏసుకొని, మెడలో ఆహ్, యెల్లో కలర్ కండువాలు కప్పుకొని, ఆయన ఇక్ష్వాక వంశానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పి, ఆయన చిలుకూరి బాలాజీ టెంపుల్ అర్చకులు రంగరాజన్ గారి మీద దాడి చేయటము. దాన్ని వీడియో తీసి బయట యూట్యూబ్‌లో వాటిల్లో పెట్టటము అదంతా జరిగింది. దానివల్ల బాగా రాష్ట్రం మొత్తం సంచలనమైంది. హ్మ్. హ్మ్. ఆయన ఏం జే అది చిలుకూరి బాలాజీ టెంపుల్‌కి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే, చిలుకూరి బాలాజీ టెంపుల్ ఈ దేవాదాయ శాఖలోకి రాకుండా అక్కడ ఉన్నటువంటి ఏమో రాజకీయాలుంటాయి. ఆహ్, వాళ్ళు హుండీ లేకుండా హ్మ్. పై భక్తుల నుంచి ఏ ఒక్క పైసా కూడా తీసుకోకుండా వాళ్ళ కొబ్బరి చిప్పలు కూడా వాళ్ళకే ఇచ్చేస్తూ, హ్మ్. వాళ్ళు దాన్ని నడిపిస్తూ ఉన్నారు. అలా ప్రసిద్ధి ఒకటి. రెండోదేంటి అనంటే హ్మ్. చిలుకూరి బాలాజీ టెంపుల్ వీసా గాడ్ అంటారు. ఆయన వెంకటేశ్వర స్వామి. ఆయన చిలుకూరి బాలాజీ టెంపుల్‌కి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేస్తే హ్మ్. వీసా వస్తది. మన కోరిక తీరిన తర్వాత 101 ప్రదక్షిణలో లేకపోతే 108 ప్రదక్షిణలో ఏవో లెక్కలుంటాయి. హ్మ్. భక్తులు విశ్వాసాలుంటాయి. ఆ విధంగా చేస్తూ ఉంటారు. అలా చాలా పాపులర్. ఆ వీసాకి అప్లై చేసిన వాళ్ళందరూ అక్కడికెళ్ళి ఆయన దర్శనం చేసుకొని వస్తూ ఉంటారు. చాలా మందికి వస్తూ ఉంటది. హ్మ్. మహత్యం ఉందా లేకపోయినా ఆయన భక్తుల్లో ఒక నమ్మకం. హ్మ్. అండ్ అక్కడ హుండీ లేకపోవటము అండ్ కమర్షియల్‌గా లేకపోవటం. టోకెన్‌లు లేకపోతేనేమో వీఐపీ దర్శనాలు ఇటువంటివి ఏమీ లేకపోవటం వల్ల భక్తులకి యొక్క విశ్వాసం పెరిగింది. ఈయన వచ్చి ఆయన మీద దాడి చేసి వీడియోలు తీసిన దాంట్లో ఆయన చెప్పేదేంటి అనంటే, "మీరు ఇలా భక్తులుగా ఉంటే సరిపోదు. సారీ అర్చకుల అంటే సరిపోదు. రామరాజ్యం తీసుకురావాలి. దానికోసం మీరేం జేస్తున్నారు? మీరేం జేస్తారంటే, మీ దగ్గరికి వచ్చేటువంటి భక్తుల యొక్క గోత్రాలు అడుగుతారు కాబట్టి, అందులో వాళ్ళ గోత్రాలను బట్టి వాళ్ళ కులము, వాళ్ళ ఇది అర్థమవుతది. దాంట్లో క్షాత్రం ఉన్నవాళ్ళంటే క్షత్రియులు. మన కాంటెక్స్ట్‌లో చెప్పాలంటే రాజులు. రాజులెవరినో గుర్తించి, వాళ్ళని వివరాలు మాకిచ్చి, లేదా వాళ్ళని మోటివేట్ చేసి, ఈ సైన్యంలో జాయిన్ అయ్యేలాగా చేయండి. హ్మ్. చేస్తే ఈ సైన్యంతోని మేమేం జేస్తామంటే మొత్తం అంతా దీన్ని ఆహ్, ఏది మొత్తాన్ని రాజ్యాన్ని సాధిస్తాము. హ్మ్. అండ్ హ్మ్. ఆ సైన్యంలో చేరిన వాళ్ళకి కూడా సభ్యత్వం కాకుండా పౌరసత్వం ఇస్తున్నారు. అంటే ఏంటి డిఫరెంట్ రాజ్యం ఇది. ఈ రాజ్యాన్ని మనం గెలవాలి అన్నట్టుగా వాళ్ళు చూస్తున్నారు. ఆ రాజ్యం నాట్ ఓన్లీ ఇండియా మొత్తం వరల్డ్ మొత్తం గూడా ఆయన ప్రకారం ఏంటంటే రామరాజ్యం ఈ భూమి మీద మొత్తం గూడా వ్యాపించాలి అనేది. దానికోసం అతని దగ్గర చాలా పవర్ ఉందన్నాడు. సైన్యం ఉందంటున్నాడు. చాలా వీడియోస్ ఆయన యూట్యూబ్ ఛానెల్ ఉంది. అందులో ఆయన పెట్టాడు. నా దగ్గర చాలా పవర్ ఉంది. నా దగ్గర చాలా శక్తివంతమైనటువంటి సైన్యం ఉంది. దాంతోని మేము పలానా డేట్‌లోపు కోర్ట్‌కు సంబంధించిన జడ్జిని తీసుకొచ్చి తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల చెంతకు తీసుకొచ్చి ఏదో చేపియాలని ఏదో ఆయనైతే కొన్ని ఆయనకు సంబంధించిన పత్వాలంటామా? లేకపోతే ఆయన వార్నింగ్స్ ఏవవుతామో అవి ఆయన చెప్తూ ఉన్నాడు. హ్మ్. హ్మ్. ఆయన ముఖ్యమంత్రులకి, హ్మ్. ప్రధానమంత్రికి వాళ్ళకి కూడా వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. హ్మ్. అలా చేస్తూ ఉన్నాడు. ఆయన వీడియోల్లో కూడా చూశారు. ఈ దాడిని మెజారిటీ అందరూ ఖండించారు. హిందూ సంస్థలు ఖండించినయి. దాని అపోజిట్ ఉన్న సంస్థలు ఎలాగో ఖండిస్తాయి. ప్రభుత్వాలు ఖండించినా ఆయన్ని అరెస్ట్ చేశారు. ఇంకా ఏవో మొత్తానికి ప్రాసెస్ నడుస్తుంది. ఈ క్రమంలో హ్మ్. ఈ భావజాలం ఏదైతే అతనికుందో, ఆ భావజాలం ఎక్కడి నుంచొచ్చింది అన్న క్రమంలో ఈ లెఫ్టిస్ట్‌లు, రైటిస్ట్‌ల యొక్క ఫైట్ ఉంటుంది గదా! హ్మ్. లెఫ్టిస్ట్‌లు అంటే కమ్యూనిస్ట్‌లు, రైటిస్ట్‌లు అంటే బీజేపీ అనుబంధ సంస్థలు, లేకపోతే ఆర్ఎస్ఎస్ అండ్ బజరంగ్ దళ్ ఇటువంటి సంస్థలు. ఈ లెఫ్టిస్ట్‌లేమో ఇది బజరంగ్ దళ్ భావజాలము ఆర్ఎస్ఎస్ వల్ల ఇట్లా తయారయ్యారు, ఇట్లా చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ ప్రమేయం ఉంటది. హ్మ్. ఇండైరెక్ట్‌గా, డైరెక్ట్‌గా ఏదో వెనక నుంచి చేస్తూ ఉంటదని వాళ్ళ వాదన. వీళ్ళేమో అట్లా కాదు. ఎవరో ఒక ఎక్స్‌ట్రీమ్‌గా చేసినంత మాత్రాన అది ఆర్ఎస్ఎస్‌కి, బజరంగ దళకి ఇటువంటి వాటికి అంటగట్టడం కరెక్ట్ కాదు. హ్మ్. ఇది కావాలని కుట్ర చేస్తున్నారు. అని ఇట్లా వాదనలు జరుగుతుంటే కొంతమంది అతని యొక్క మానసిక స్థితి పైన కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. హ్మ్. అతని మానసిక స్థితి ఏంటి? ఇది చూస్తుంటే ఇంత భూమి మీద మొత్తం రామరాజ్యాన్ని నేను స్థాపిస్తాను. దట్టు వీర రాఘవ రెడ్డి. ఆయన ఇక్ష్వాక వంశం వాడు. అలాగే భరత వంశం ఇట్లాంటి వంశాలున్నాయి. ఈ వంశాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళని సైన్యంలో చేర్చుకోవాలి. అండ్ వైశ్యులు అంటే కోమటి వాళ్ళు.
వాళ్ళ గోత్రాన్ని బట్టి తెలుస్తది కాబట్టి, ఆ వైశ్యులు ఎవరున్నా వాళ్ళు ఫండింగ్ చేయమని వాళ్ళకి చెప్పాలి. ఆ ఫండింగ్ మాకు పంపించాలి. సైన్యాన్ని మేము పోషిస్తాం. ఏదో ఆయన చెప్తూ ఉన్నాడు. అది ప్రాక్టికల్లీ చాలా అంటే సాధ్యమయ్యే అవకాశం లేదు ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ సినారియాలో. కానీ ఆయన అంత కాన్ఫిడెంట్‌గా చెప్పటం, పద్యాలు పాడుతున్నాడు, భగవద్గీతలో శ్లోకాలు చెప్తున్నాడు, రాజ్యాంగం చెప్తున్నాడు, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ గురించి చెప్తున్నాడు. ఆహ్, సీపీసీ, సీఆర్‌పీసీలో ఉన్నటువంటి అవి చెప్తున్నాడు. సెక్షన్స్ చెప్తున్నాడు. ఇలా అన్నీ ఆయన చెప్తూ ఉన్నాడు. ఈయనకేమైనా మానసికంగా ఏమైనా ఇబ్బందుందా అని అడుగుతూ ఉన్నారు. చాలామంది డౌట్ ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకటి మానసికంగా ఇబ్బంది ఉందా? లేదా? అనేది ఒకటైతే, హ్మ్. అలా ఎందుకు మారతారు? అలా ఎందుకు తయారవుతారు? అనేది ఇంకోటి విశ్లేషించాలి. మొదటిది మానసికంగా ఇబ్బంది ఉందా అంటే, ప్రతి వ్యక్తికి ఏదో ఒక స్థాయిలో మానసికమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. హ్మ్. వాళ్ళు పెరిగిన వాతావరణం ఉన్న బిలీఫ్ సిస్టమ్ వల్ల. దాన్ని మనం మానసిక సమస్య అనలేము. కొంతమందయితే ఇతను మానసిక రోగి, అదొక మానసిక రుగ్మత అని గూడా చెప్తున్నారు. మానసిక రోగి అనే వర్డ్ వాడకూడదు. హ్మ్. సో, మానసిక అంటే డాక్టర్స్ కూడా చెప్పేదేంటంటే పేషెంట్‌ని ఎవరినంటారంటే స్కిజోఫ్రెనియా లాంటివి. అంటే లేని వాటిని ఊహించుకోవటం. ఆ విజువల్‌గా మనకి మీకు నాకు కనిపించింది వాళ్ళకి కనిపించటము. మీకు నాకు వినిపించని శబ్దాలు వాళ్ళకి వినిపించడం. ఇటువంటి వాటిని మానసిక రుగ్మత అంటాం. రైట్? మానసిక సమస్య అంటే మనము డిప్రెషన్, హ్మ్. లేకపోతేనేమో యాంగ్జైటీ, ఓసీడీ, పీటీఎస్‌డీ ఇట్లా రకరకాలైనటువంటి చాలా ఫోబియాసు, మేనియాస్, డిజార్డర్స్, డిసీజెస్ ఇట్లా పిలుస్తూ ఉన్నాము. వాటిని మానసిక సమస్య అంటున్నాం. మానసిక సమస్యల్లో మెయిన్ ఏముంటదంటే, దానికి అన్నిటికి డిప్రెషన్ అయినా, యాంగ్జైటీ అన్నిటికి ఏంటంటే, భయం అనేది మెయిన్. హ్మ్. భయపడుతూ ఉంటారు వాళ్ళు. భయం వలన వాళ్ళు అందులో ఇరుక్కుపోతూ ఉంటారు. హ్మ్. మానసిక రుగ్మతలో భయం లేదు. అది జెనెటికల్లీ వచ్చింది. బయోలాజికల్లీ ఉన్న ఇబ్బందుల వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. బట్ వీళ్ళలాగా భయపడట్లేదు. వేరే కారణంతో భయపడొచ్చు. అతనికేదో మనకు కనిపించని పులి కనిపిస్తే భయపడొచ్చు. అట్లా కాదు. మానసిక సమస్య వేరు, మానసిక రుగ్మత వేరు. మానసిక రుగ్మతల్లో భయము అనేది వేరే కారణాలతో ఉండొచ్చు తప్ప, మెయిన్ అయితే భయం కాదు. అది బయోలాజికల్లీ శారీరకంగా ఉన్న ఇబ్బందుల వల్ల అది జెనెటికల్లీ వంశపారపర్యంగా హ్మ్. అంటే తల్లిదండ్రులకి వాళ్ళకి ఉంటే రావచ్చు. ఇతనుకున్నది మానసిక సమస్య అనలేము, మానసికమైనటువంటి రుగ్మత కూడా అనలేము. కానీ అతను ఒక ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లోకి వెళ్ళిపోయాడు. హ్మ్. కొంతమంది వెళ్ళిపోతుంటారు. అతను మాట్లాడేటప్పుడు కూడా ఆ వీడియోలో చూస్తే ఒక పక్కకు తిరిగి ఇట్లా మాట్లాడుతుంది. ఇట్లా మాట్లాడుతుంది. అంటే చాలా ఫోకస్‌డ్‌గా ఎప్పుడు పక్కకు తిరుగుతారంటే ఆ విషయం మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. హ్మ్. వాళ్ళ బాడీ పోస్చర్ మీద ఆ కంట్రోల్ ఉండదు కాబట్టి ఫోకస్ ఎక్కువైపోతున్నప్పుడు అది చూసే విధానంలో కొంత తేడా వస్తుంది. హ్మ్. మనం ఎంత ఫోకస్‌గా ఉన్నారనేది వాళ్ళ యొక్క కళ్ళు, వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్‌ని బట్టి అర్థమవుతూ ఉంటది. ఎక్కువ ఫోకస్‌డ్‌గా ఉన్నప్పుడు సహజంగా ఇట్లా తిరిగిపోవటం, లేకపోతే ఇటు తిరిగి చూస్తూ ఉండటం కొంతమంది. ఇట్లా ఇప్పుడు మీరు ఒకవేళ ఒక థ్రిల్లర్ మూవీ చూసారనుకోండి. మనం మూవీనే చూస్తున్నాం. వీళ్ళందరి మొహాలు చూస్తే ఒకరు ఇట్లా చూసేస్తూ ఉంటారు. ఒకరేమో నోరు తెరుచుకొని చూస్తూ ఉంటారు. ఇట్లా రకరకాలుగా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు దాంట్లో లీనమైపోయారు. హ్మ్. అలా ఈయన చేసే వీడియోల్లో చెప్పే విషయాల్లో చాలా లీనమైపోతూ కనిపిస్తున్నాడు. హ్మ్. రైట్? సో, లీనమైపోవటాన్ని మానసిక సమస్య అనొద్దు. కానీ ఆ భావజాలం ఏదైతే ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కెళ్ళిపోయిందో ఒక విధమైనటువంటి భ్రమలు. నేనిలా సాధించగలను. లేకపోతేనేమో నేను ఈ వంశస్థుడిని. యాహ్! ఈ విధంగా ప్రాక్టికల్ లైఫ్‌లో లేకుండా ఎక్స్‌ట్రీమ్ వెళ్ళిపోవటానికి కారణం ఏంటి అనంటే, ఇది చిన్నతనం నుంచి అక్కడే కాదు. ఈవెన్ లెఫ్టిజంలో కూడా అలా ఉంటారు. కమ్యూనిజంలో కూడా కమ్యూనిజంని ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళని చంపేయాలి అన్నటువంటి కామెంట్స్ కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. అట్లా ఎక్స్‌ట్రీమ్ వెళ్ళిపోతాం. హ్మ్. ఆ తిరుగుబాటు వచ్చేస్తది. ఇంకా నెక్స్ట్ ఇంకొక 1 మంత్‌లో తిరుగుబాటొస్తది. ఒక విలేజ్‌లో ఎక్స్‌ట్రీమ్ కమ్యూనిజంలోకి వెళ్ళిపోయి, ఇంకా తిరుగుబాటొచ్చేసి రాజ్యాన్ని ఆక్రమించుకుంటారు ప్రజలే అని ఎదురు జూసి అది అవ్వక అతను సూసైడ్ చేసుకొని చనిపోయాడు. హ్మ్. రైట్? అలా ఏ భావజాలంలో అయినా ఇందులోనే కాదు మెడిటేషన్ చేసి లాస్ట్‌కి వాళ్ళ ఆరోగ్య సమస్యలొచ్చి రకరకాల మానసిక సమస్యలు ఇరుక్కొని వస్తూ ఉంటారు. హ్మ్. అలాగే క్రిస్టియానిటీలో ఉంటుంది. ప్రభువు పిలుస్తున్నాడని తల్లిని చంపేసేసి, ఆమె చర్మాన్నంతా ఒలిచేసాడు ఒకతను. హ్మ్. అలాగే ఇస్లాంలో ఉంటది. అలాగే ప్రతి భావజాలంలోనూ, ప్రతి మతము అంటే మతం గూడా ఒక భావజాలమే. ఇక్కడ మనం స్పెసిఫిక్‌గా మతం చెప్పట్లేదు. ఎందుకంటే మనం
సైకలాజికల్ కాంటెక్స్‌లో చూస్తున్నాం కాబట్టి. హ్మ్. ప్రతి భావజాలంలోనూ ఎక్స్‌ట్రీమ్ వెళ్ళిపోయిన వాళ్ళుంటారు. హ్మ్. అది ఆహ్, కమ్యూనిజంలో ఉంటారు, క్రిస్టియానిటీలో ఉంటారు, హ్మ్. హిందూయిజంలో ఉంటారు, హ్మ్. హ్యూమనిజంలో ఉంటారు. అలాగే వచ్చేసి ఎగ్జిస్టెన్షియలిజంలో కూడా ఉండొచ్చు. హ్మ్. అలాగే హిందూయిజంలో ఉంటారు, శైవంలో ఉంటారు, వైష్ణవంలో ఉంటారు. రకరకాల దాంట్లో ఎక్స్‌ట్రీమ్ వెళ్ళిపోయే అవకాశం. హ్మ్. అయితే ఇప్పుడు వీర రాఘవరెడ్డిని ఒక్కరిని చెప్పట్లేదు మనం. ఈ ఎక్స్‌ట్రీమ్ ఎందుకెళ్తున్నారు? ఒక భావజాలంలో ప్రాక్టికల్ లైఫ్ సమకాలీన సమాజంలో ఇది సాధ్యపడతదా? లేదా? అనే లాజిక్ లేకుండా హ్మ్. ఆ ఎక్స్‌ట్రీమ్ ఎందుకెళ్ళిపోతారు అనంటే, ఏ వ్యక్తి అయితే ఒకటే టైప్ ఆఫ్ లిటరేచర్ చదువుతాడో, ఒకే టైప్ ఆఫ్ దానికి ఎక్స్‌పోజ్ అయ్యి, భిన్నత్వాన్ని తను చూడలేకపోతూ ఉంటాడు. ఎక్స్‌పోజ్ కాలేకుండా ఎంతసేపు ఆ టైప్ ఆఫ్ లిటరేచర్ చదవటము, ఆ టైప్ ఆఫ్ పీపుల్‌తోనే మింగిల్ అవ్వటము, ఆ టైప్ ఆఫ్ పీపుల్‌తోనే అంటే ఆ భావజాలం ఉన్న వాళ్ళతోనే ఇంటరాక్ట్ అవుతూ ఉన్నప్పుడు, హ్మ్. అది బలపడిపోయి ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళిపోయే అవకాశాలుంటాయి. హ్మ్. అది ఏ భావజాలంలో జరుగుతది. హ్మ్. క్రిస్టియానిటీని నమ్ముతూ, హ్మ్. క్రిస్టియానిటీలోనే ఉంటూ, క్రిస్టియానిటీనే డిస్కస్ చేసే వాళ్ళతో ఉంటూ, చర్చిలకు వెళ్తూ, పాస్టర్‌లతోనే దాంట్లోనే రీసెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు దాంట్లో ఎక్స్‌ట్రీమ్ వెళ్ళిపోతారు. అలాగే హిందూయిజం నమ్ముతూ, హిందూయిజంలో ఏదో అనుకుంటూ, అక్కడ ఉన్నటువంటి అటువంటి వాళ్ళతోని మాట్లాడుతూ, అటువంటి వాళ్ళతోని ఇంటరాక్ట్ అవుతూ, అటువంటి లిటరేచర్ చదువుతూ, అటువంటి సాహిత్యం మనం ఎక్స్‌పోజ్ అవుతూ ఉన్నప్పుడు, దాంట్లో ఎక్స్‌ట్రీమ్ వెళ్ళిపోయాయి. అంటే అవతల వైపు కూడా చూడాలి మనం. మీరు ఆడపిల్లలు కాబట్టి వంట చేస్తారు. హ్మ్. వంటలో కారమే ఏస్తుంటే టేస్ట్ పెరుగుతదా? పాడైపోతది. హ్మ్. పోనీ కారం గాదు ఉప్పేద్దాం పోనీ. నేను కారం పార్టీ కాదు ఉప్పు పార్టీ అన్నాం. ఉప్పు ఎక్కువేసుకుంటా పోయామనుకోండి అది పాడైపోతది. అవును. కారమెయ్యాలి, దానికి బ్యాలెన్స్‌గా ఉప్పేయాలి, దానికి తగ్గట్టుగా ఇంకా రకరకాల ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఉంటాయి. హ్మ్. అవన్నీ వేసి చక్కగా మంచి బ్రహ్మాండమైన టేస్టీగా తయారు చేస్తారు. అట్లా గాకుండా ఇప్పుడు ఈ గత ఒక 30, 40 సంవత్సరాల నుంచి కూడా హ్మ్. ముఖ్యంగా 2000 సంవత్సరం తర్వాత నుంచి ఏమైందంటే ప్రతి వరల్డ్ మొత్తం నాట్ ఓన్లీ ఇన్ ఇండియా హ్మ్. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దాంట్లోనూ ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్ళిపోతున్నారు. హ్మ్. అది వ్యాపారమైనా ఎక్స్‌ట్రీమ్, హ్మ్. లేకపోతే అది చదువులైనా, అకాడమిక్స్ అయినా ఎక్స్‌ట్రీమ్ వెళ్ళిపోతున్నారు. జాబ్ గూడా ఎక్స్‌ట్రీమ్ చేసేసి ఇదైపోతున్నారు. హ్మ్. అలా భావజాలం ఈ వీటిల్లో కూడా ఏది ఫిలాసఫీస్‌లో కూడా ఎక్స్‌ట్రీమ్ వెళ్ళిపోతున్నారు. దాని ఆపోజిట్‌ది వాళ్ళు చదవటం లేదు. అందుకు కారణం ఏంటంటే, ముఖ్యంగా ఈ గత 20 సంవత్సరాల నుంచి చూసినట్లయితే సోషల్ మీడియా. నాట్ ఓన్లీ ఫేస్‌బుక్, యూట్యూబే కాదు. అంతకుముందు కూడా ఆర్కుట్ అని ఉండేది. అంతకుముందు కొన్ని బ్లాగ్స్ ఉండేవి. హ్మ్. అలాగే యాహూ గ్రూప్స్ ఉండేవి. 2000 బిఫోర్ కూడా ఉండేయన్నమాట. ఇటువంటి వాటిల్లో కూడా ఈ సోషల్ మీడియాకున్నటువంటి ఇబ్బందేంటంటే, మీరు ఏ భావజాలంలో ఉన్నారో, ఆ భావజాలం ఉన్న వాళ్ళని కల్పిస్తది. హ్మ్. ఆ భావజాలం ఉన్నటువంటి లిటరేచర్‌ని, అటువంటి వీడియోస్‌ని, అటువంటి ఫోటోస్‌ని, అటువంటి పోస్ట్‌లని, అటువంటి పాటల్ని, అటువంటియన్నీ మీకు కనిపించేలాగా చేస్తాయి. ఆల్గోరిథం అంటూ ఉంటారు గదా! అదేం చేస్తదంటే మీరు సపోజ్ మీరు 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్ అనుకోండి. వెంటనే 'పవన్ కళ్యాణ్‌కి' సంబంధించిన వాళ్ళు కొంతమంది సజెషన్ ఫ్రెండ్ లిస్ట్‌లో ఉంటది. అంటే ఆ ఫ్యాన్స్ గ్రూప్‌లో హ్మ్. 'పవన్ కళ్యాణ్' సినిమాలు, 'పవన్ కళ్యాణ్' జనసేనో, లేకపోతే పవనిజం అనో, లేకపోతే ఇంకోటో అవే చూపిస్తూ ఉండటం వల్ల మీకు వేరే ప్రపంచం కనిపించట్లేదు. హ్మ్. ఇంతకుముందు ఇలా లేకపోతే ఏమయ్యేది? అంతకుముందు న్యూస్ పేపర్‌లు గూడా న్యూట్రల్ ఉండేవి. సాహిత్యం లైబ్రరీలో గూడా అన్నీ ఉండేయి. హ్మ్. కమ్యూనిస్ట్ బుక్కులుండేవి, లేకపోతే రామాయణం గూడా ఉండేది. హ్మ్. అలాగే రకరకాలుంటాయి. ఫోక్ ఉండేది, క్లాసికల్ మ్యూజిక్ అన్నీ ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా ఏమైందంటే, ఒక వర్గానికి సంబంధించిన వేరేది ఎక్స్‌పోజే కావట్లేదు. కంప్లీట్‌గా ఇదే చూపిస్తూ ఉన్నప్పుడు, దాంట్లో చెప్పిన అబద్ధాలు కూడా తొందరగా నమ్మేసే అవకాశం ఉంది. నాట్ ఓన్లీ ఆహ్, మతపరమైనదే కాదు. ఇది కమ్యూనిజంలో అయినా, లేకపోతే నాస్తికత్వంలో అయినా, హ్మ్. రేషనలిజంలోనైనా హ్మ్. మీకు డౌట్ అనిపిస్తుంది. నాస్తికత్వం, రేషనలిజంలో ఎక్స్‌ట్రీమ్ వెళ్తారు. చాలామంది ఎళ్ళిన వాళ్ళున్నారు. హ్మ్. నా క్లయింట్స్ చాలామంది. చాలామంది వాళ్ళు ఇబ్బందులు పడి నా దగ్గరికొచ్చిన వాళ్ళు నాస్తికత్వంతోని హ్మ్. పెరిగిపోయి, ఈ అంత భూమి మీద ఉన్న మతాలన్నిటిని అంతం చేయాలని, హ్మ్. ఆ అబ్బాయి ఎక్కడ దేవుడు విగ్రహం కనిపించినా రాత్రిపూట ఎవరి దగ్గరకన్నా ఎళ్ళిపోయి, వాటి మీద యూరిన్ పాస్ చేయటం. ఇటువంటివి చేసేవాడు. దాంతోని పగలంతా భయపడిపోయేవాడు. హ్మ్. అలా కమ్యూనిజంలో ఎక్స్‌ట్రీమ్ ఎళ్ళిపోయి, ఎక్కడ చిన్నది జరిగినా తిరుగుబాటు చేయాల్సిందే అని, ఇక్కడ చిక్కడపల్లికి సంబంధించిన ఒక పెద్దాయన. ఆయన కంటిన్యూ‌గా దాంట్లో ఎక్స్‌పోజ్ అవ్వటం వల్ల, మానసికంగా చాలా సఫర్ అవుతూ, వచ్చి కౌన్సెలింగ్ తీసుకున్నాడు. ఓవర్‌కమ్ చేశాడు. హ్మ్. అలాగే రేషనలిజంలో కూడా. హ్మ్. ప్రతీదీ రేషనల్‌గానే థింక్ చేయాలి. ఎమోషన్స్ ఏమి ఉండొద్దు అన్న దాంట్లో ఎక్స్‌ట్రీమ్ వెళ్ళిపోయి, ఇక భార్యాభర్తలు వాళ్ళ మధ్య బాండ్స్ ఇతనికి ఉంటాయి యాక్చువల్లీ. కానీ
అలా ఉండాలేమో అనుకున్న భ్రమలో పిల్లల్ని అందరినీ కూడా రేషనల్‌గానే థింక్ చేయాలని ఒత్తిడి చేయడం, తను అట్లా చేసుకొని ఇబ్బంది పడ్డ కేసులున్నాయి. హ్మ్. అలా ఏ భావజాలంలో ఎక్స్‌ట్రీమ్ ఎళ్ళినా సరే, ఇంకా వేరేది తెలుసుకునే అవకాశం లేదు. హ్మ్. రేషనలిజంలో ఎక్స్‌ట్రీమ్ ఎళ్ళటం కూడా రేషనలిజం కాదు. రైట్? కాబట్టి మనం పిల్లల్ని పెంచేటప్పుడు జాగ్రత్తగా డైవర్సిటీని పరిచయం చేయాలి. ఒకే దాన్ని చూపించొద్దు. ఒకే దాన్ని చూపించి నేను ఫాలో అయ్యేటువంటి ఇప్పుడు సపోజ్ నేనొక సైకాలజిస్ట్‌ని, నేనొక ఎథిస్ట్, నాస్తికుడిని, ఎగ్జిస్టెన్షియలిస్ట్‌ని, రేషనలిస్ట్. హ్మ్. నా పిల్లలకి ఇది చేయమని నేను ఒక్కరోజు కూడా చెప్పలేదు. హ్మ్. దేవుడు ఉన్నాడా లేదా ఒక్కరోజు చెప్పలేదు. ఎవరైనా పూజకి పిలిస్తే వెళ్ళమంటాను. పక్కన ప్రసాదం ఇస్తే చక్కగా తినండి, టేస్ట్ ఎంజాయ్ చేయమంటాను. గుడికి కూడా మొన్న ఒక 6 మంత్స్ బ్యాక్ కూడా యాదగిరి గుడికెళ్ళొచ్చాము. హ్మ్. భక్తితో కాదు. దాన్ని సందర్శించి అక్కడ భక్తులు ఎలా ఉన్నారు? వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి? లేదంటే అక్కడ ఉన్నటువంటి యొక్క శిల్పాలేంటి? ఆ గుడి ప్రాధాన్యత ఏంటి? హ్మ్. జియోగ్రాఫికల్‌గా ఏ ప్లేస్‌లో ఉందది? ఇక్కడ ఎటువంటి వ్యాపారం ఇవన్నీ తెలుసుకుంటానికి ఉపయోగపడుతది. దాంతో పాటు మేము కూడా లోపలికెళ్ళాము. నేనంటే దర్శనం చేసుకుని అంత ఓపిక లేక వెళ్ళలేదు. వెళ్ళకూడదని కాదు. హ్మ్. అలాగే మొన్న మీరు వచ్చిన తర్వాతే కరీంనగర్ ఒకటి షూట్ చేస్తానికి వెళ్ళొచ్చినప్పుడు వస్తూ వేములవాడ గుడికెళ్ళొచ్చాం. హ్మ్. వేములవాడ గుడి నా వైఫ్ లోపలికెళ్ళి కోనేరుకి వెళ్ళి కాళ్ళు కడుక్కొని దర్శనం కూడా చేసుకొచ్చింది. ఆమె కూడా నాస్తికురాలే. స్టిల్ ఎందుకు వెళ్తున్నాము అంటే ఇది కూడా ఉంది. హ్మ్. సమాజంలో డైవర్సిటీ ఉంటది. హ్మ్. క్రిస్టియన్స్‌తో మాట్లాడతాను. హ్మ్. ముస్లిం వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. కమ్యూనిస్టులున్నారు నా ఫ్రెండ్స్, మావోయిస్టులున్నారు. అలాగే వచ్చేసి ఎథీస్ట్స్ ఉన్నారు. హ్మ్. అన్ని రకాల వాళ్ళతోని నేను ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. ఇంటరాక్ట్ అవ్వమని కూడా చెప్తూ ఉంటాను. హ్మ్. ఇప్పుడు మనకు చూసినట్లయితే రమణ సార్ ఒక టైప్ ఆఫ్ ఐడియాలజీ ఉంది. మన జయసింహ సార్ ఇంకో టైప్ ఆఫ్ ఐడియాలజీ ఉంది. నాదొక ఐడియా. హ్మ్. మేము ముగ్గురం ఎట్లా ఫ్రెండ్స్‌గా ఉండగలుగుతున్నాము అంటే డైవర్సిటీని యాక్సెప్ట్ చేస్తున్నాం. హ్మ్. మా భావజాలమే కాదు డిఫరెంట్ భావజాలం ఉంటుంది. అది కరెక్టా రాంగా సెకండరీ. వాళ్ళు దానికి ఎక్స్‌పోజ్ అయ్యారు. అయ్యారు కాబట్టి వాళ్ళు దాని మీద నమ్ముతున్నారు. నమ్ముతున్నప్పుడు వాళ్ళు ఆ భావజాలంలో ఉంటారు. ఉండనివ్వండి. ఏదన్నా విషయం వచ్చినప్పుడు రేషనల్‌గా డిస్కస్ చేస్తాము. హ్మ్. వీలైనంత రేషనల్‌గా. మళ్ళా రేషనల్ కూడా ఎక్స్‌ట్రీమ్ ఉండదు. వీలైనంత రేషనల్‌గా చేస్తాము. అల్టిమేట్‌లీ మనం మనుషులము హ్మ్. అనే విషయాన్ని తెలుసుకొని, హ్మ్. ప్రతి దాన్ని కూడా ఎక్స్‌పోజ్ చేస్తున్నప్పుడు ఈ యొక్క ఎందులోనూ వాళ్ళు ఎక్స్‌ట్రీమ్ ఎళ్ళకుండా ఉంటారు. హ్మ్. అలా కాకుండా కేవలం ఆ తల్లిదండ్రులు నమ్మిందో లేకపోతే ఎక్కడో ఇన్‌స్పైర్ అవుతారు కదా! హ్మ్. హ్మ్. ఇన్‌స్పైర్ అయినటువంటి నమ్మిన దాన్ని ప్రకారం ఒక్కదానికే దాంట్లోనే వెళ్ళిపోతూ, వాళ్ళతోనే మాట్లాడుతూ, ఆ లిటరేచరే చదువుతూ, వాళ్ళతో గడుపుతూ, పగలు, రాత్రులు మీటింగ్స్‌కి వెళ్తూ, హ్మ్. రకరకాలు వెళ్ళినప్పుడు ఏమైందంటే, ఆ భావజాలం ఎక్స్‌ట్రీమ్ వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిన వాళ్ళకి కూడా అర్థం కాక హ్మ్. రకరకాల భ్రమల్లో ఉంటారు. హ్మ్. కాబట్టి ఎలాగైతే మీరు ఇప్పుడు నేను మ్యూజిక్ అంటే నాకిష్టం. హ్మ్. మొన్న ఒక అమ్మాయి అడిగింది, "పాటలు ఏ పాటలు వింటారు సార్?" సరే నా ప్లే లిస్ట్ చూడమ్మా. ఫస్ట్ పాట అన్నమయ్య పాటొచ్చింది. హ్మ్. ఇదేంటి సార్ మీరు నాస్తికులు కదా! నాస్తికుడు అన్నమయ్య పాట వినకూడదా? హ్మ్. నేను మ్యూజిక్ ఎంజాయ్ చేస్తాను. ఆ ట్యూన్స్, సౌండ్ ఎంజాయ్ చేస్తాను. ఆ లిరిక్స్ కూడా నాకు అర్థమైతే అర్థం చేసుకుంటా. అది నిజమని నమ్మట్లేదు. దాంట్లో ఉన్న ఆ పదాలను ఎట్లా ప్లే చేసాడో అన్నమయ్య అవన్నీ ఎంజాయ్ చేస్తూ ఉంటా. నా హ్మ్. మదర్‌కి నేను అన్నమాచార్య కీర్తన పాటలు నేర్పిస్తూ ఉంటా. హ్మ్. నేను నాస్తికుడిని. హ్మ్. కాబట్టి మనము ఒకటున్నది కాబట్టి వేరేది ముట్టుకోకూడదు. వేరేది లిటరేచర్‌కి ఎక్స్‌పోజ్ కాకూడదు అని ఆ గ్రూప్ ఏం చేస్తది వాళ్ళని నువ్వు అటువైపే చూడకూడదని జెప్పి మెల్లమెల్లగా ఇటువైపొచ్చినప్పుడు మన కళ్ళకి గంతలు ఏర్పడిపోతాయి. హ్మ్. ఆ గంతల్లోంచి, ఆ పొరల్లోంచే మనం చూస్తూ ఉంటే సమాజమంతా మనకు అపోజిట్ ఉన్నటువంటి అంటే మన భావజాలం లేనోళ్ళందరూ శత్రువుల్లాగా కనిపిస్తారు. వాళ్ళని అంతమొందించడానికి ఏం మార్గాలున్నాయో చూస్తాము. చట్ట ప్రకారం కానప్పుడు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలి. హ్మ్. అంటే చట్టమే చెప్తది. ఎప్పుడు ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లోకి వెళ్ళిపోయినప్పుడు ఎవరన్నా వచ్చి మీ మీద పడి మిమ్మల్ని హత్య చేస్తుంటే అతన్ని కొట్టొచ్చు మీరు. హ్మ్. అతన్ని మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటే అవసరమైతే అతన్ని చంపేయొచ్చు కూడా. హ్మ్. మరి ఇది హత్య చేయటం చట్టమా కాదు. హ్మ్. పర్టిక్యులర్ కండిషన్. హ్మ్. దాన్ని స్పెసిఫిక్‌గా సెలెక్టివ్ పార్ట్‌నే వాళ్ళు తీసుకొని ఆయనేమంటాడు అంటే వీర రాఘవరెడ్డి కోర్ట్‌లోకి వెళ్లి ఆ యొక్క జడ్జిలని లాక్కొచ్చేటువంటి హక్కు కూడా మాకుంది హ్మ్. అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. అంటే ఒక ఎక్స్‌ట్రీమ్ కండిషన్. హ్మ్. ఆ కండిషన్ వీళ్ళేం జేస్తారు, వీళ్ళ భావజాలం లేనోళ్ళు గూడా ఎక్స్‌ట్రీమ్‌గా అనిపిస్తారు. అనిపించటం వల్ల
అట్లా జరిగినప్పుడు వాళ్ళని రావచ్చు కదా! వాడిని కొట్టొచ్చు కదా! అలాగే ఎక్స్‌ట్రీమ్ అయిపోయి ఎవరన్నా ఆవుల మీద అటాక్ చేశారని చెప్పి వాళ్ళని చంపేయటం. ఇటువంటివన్నీ ఎందుకు జరుగుతాయంటే, ఒకటి రాజకీయ పరంగా కొంత జరుగుతూ ఉండొచ్చు. హ్మ్. ఇప్పుడు నేను ఈ వీర రాఘవరెడ్డి పూర్తిగా ఒక రాజకీయ పరమే అనుకోవట్లేదు. హ్మ్. రాజకీయ పరంగా చేసేవాళ్ళు చాలా తెలివిగా ఉంటారు. వాళ్ళెళ్ళిపోయి అటాక్స్ చేసేయటం అవి చేయరు. ఎవరితోనో చేపిస్తూ ఉండొచ్చు. వాళ్ళే వచ్చి చేశారు. హ్మ్. రాజకీయ నాయకులు ఎవరైనా. అది ఏ ఉద్యమంలోనైనా. అది రైట్ అయినా, లెఫ్ట్ అయినా వాళ్ళొచ్చి చేయరు. హ్మ్. కొంత హడావుడి చేస్తారు, రెచ్చగొడతారు. కానీ ఇతనే ఎళ్ళిపోయి డైరెక్ట్‌గా పార్టిసిపేట్ చేస్తున్నాడంటే, ఇతని రాజకీయ ఇంటెన్షన్ కూడా ఉండొచ్చు. స్టిల్ అతను చేసేదేంటి అంటే, ఒకే టైప్ ఆఫ్ లిటరేచర్‌కి, ఒకే టైప్ ఆఫ్ భావజాలంలో దీర్ఘకాలం ఉండటం వలన అటువంటి ఎక్స్‌ట్రీమ్ స్టెప్స్ తీసుకునే అవకాశం అతనే కాదు, అతని చుట్టూ ఉన్నటువంటి సైన్యం ఎవరైతే ఉన్నారో అందరూ ఆడపిల్లలున్నారు, యూత్ ఉన్నారు. వీళ్ళందరూ సైన్యం పేరు మీద ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ఇలా మారటానికి, ఇలా వాళ్ళు మోటివేట్ అవ్వటానికి కారణం ఏంటంటే, దానికి భిన్నమైనటువంటి లిటరేచర్ కానీ, భిన్నమైనటువంటి ఆలోచన విధానానికి వాళ్ళు ఎక్స్‌పోజ్ కాకపోవటం. అందుకని మనం వీలైనంత వరకు అన్ని వైపులకి చూడాలి. అందరితో మాట్లాడాలి. యాక్సెప్ట్ చేయొద్దు, రిజెక్ట్ చేయొద్దు. అథెంటిక్‌గా ఉండాలి. వాళ్ళని మాట్లాడనివ్వాలి. ఆ భావజాలం ఉన్నవాళ్ళని చెప్పనివ్వాలి. వినాలి. విన్నట్లయితే మనకి ఇట్లా ఎక్స్‌ట్రీమ్ వెళ్ళకుండా లైఫ్స్ నాశనం చేసుకోకుండా ఉండే అవకాశాలు. ఇప్పుడు ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్తున్నారు హ్మ్. అంటున్నారు కదా సార్! ఒకే ఒక విషయం గురించి అటువైపుకే వెళ్తున్నారు. హ్మ్. వాళ్ళని పక్కదోవ పట్టించాలంటే మనం ఏమన్నా చేయొచ్చంటారా? ఆ! ఖచ్చితంగా. ముఖ్యంగా పేరెంట్స్. అంటే మనం ఎప్పుడు కూడా ఒక మనిషి వ్యక్తి పూర్తిగా పాడైపోయిన తర్వాత బాగు చేయటం కష్టం. హ్మ్. కానీ పిల్లల్ని పాడవకుండా చూసుకోవటం అనేది సులభం. కాబట్టి నేనెప్పుడు చెప్పేది ఏ విషయంలో సోషల్ ప్రాబ్లమ్స్ ఏది సొల్యూషన్ చెప్పమన్నా పేరెంటింగ్‌లో చెప్తూ ఉంటాను. హ్మ్. పేరెంట్స్ అటువంటి వాళ్ళని గుర్తించినప్పుడు పిల్లలు ఒకే దానికి ఎక్స్‌పోజ్ అవుతున్నప్పుడు చాలా కేసుల్లో క్షుద్ర పూజలకెళ్ళిపోయినటువంటి పిల్లలు హ్మ్. వాళ్ళని తీసుకొచ్చారు. పేరెంట్స్ అంటారు గదా! మేము మంత్రమే చేసాం సార్, తంత్రం చేయలేదంటారు. హ్మ్. వాడు తంత్రం కూడా ఎళ్ళిపోయాడు సార్ వాడు. క్షుద్ర పూజలని ఇంట్లో ఉన్న బంగారం అయన్నీ ఎత్తుకెళ్ళిపోయి ఎవరో ముసలావిడకి ఇచ్చేస్తున్నాడు. ఆవిడేదో చేస్తా అంటుంది. మీ పేరెంట్స్ మంత్రం చేశారంటే, లేదు సార్ వాళ్ళు ఓన్లీ నమస్కారం చేసుకుంటారు. దేవుడికి చిన్న చిన్న పూజలేవో చేసుకుంటారు. మీ పేరెంట్స్‌ని దాటి మీరు మంత్రంకొచ్చారు. హ్మ్. మిమ్మల్ని దాటి మీరు ఎట్లాగైతే పేరెంట్స్‌ని దాటి వచ్చారో, మీ పేరెంట్స్‌ని దాటి మిమ్మల్ని దాటి మీ కొడుకు కూడా వెళ్ళే అవకాశాలున్నాయి. హ్మ్. కాబట్టి ఇక్కడ పేరెంట్స్ దగ్గరే ప్రాబ్లమ్ ఉంది. మీరే మంత్రం దగ్గరికి ఎందుకెళ్లారు అంటే మీరేదో ఆశిస్తున్నారు. అందులో గొప్పతనం చూస్తున్నారు. అతను ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళే అవకాశం ఉంది. మీ పిల్లలు లేదంటే కౌంటర్ కూడా అయ్యే అవకాశం ఉంది. హ్మ్. కౌంటర్ నాస్తికులవ్వచ్చు, లేకపోతే క్రిస్టియానిటీ తీసుకోవచ్చు, ఇస్లాం తీసుకోవచ్చు, బుద్ధిస్టులవ్వచ్చు, వేరేదేదైనా అవ్వచ్చు. లేదా మీ దాంట్లో ఎక్స్‌ట్రీమ్ కూడా వెళ్ళొచ్చు. హ్మ్. కాబట్టి ఫస్ట్ పేరెంట్స్ ఏంటంటే మీరు ఎక్స్‌ట్రీమ్ ఉన్నారా? ఏదన్నా ఒక భావజాలంలో సినిమాల పట్ల గాని, లేకపోతే ఇంకో పొలిటికల్ పార్టీ పట్ల గాని, లేదంటే మతాల పట్ల గాని, లేదంటే రకరకాల ఫిలాసఫీస్ పట్ల గాని, హ్మ్. మీరు ఎక్స్‌ట్రీమ్ ఉన్నారా చెక్ చేసుకోండి. హ్మ్. మీరు ఎక్స్‌ట్రీమ్ లేకపోయినా ఒకే దాంట్లో ఉండి వేరేది మీరు కనీసం ఎక్స్‌పోజే కావట్లేదు అన్నప్పుడు మీరు ఎక్స్‌పోజ్ అవ్వండి. మీ పిల్లల్ని కూడా క్రమక్రమంగా అట్లా తీసుకెళ్ళినట్లయితే వాళ్ళు ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కెళ్ళే అవకాశాలు లేవు. అయితే ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళని ఏం చేయాలి అంటే చేయగలిగింది ఏం లేదు. ఇలా క్రైమ్ వరకు మారకుండా ఉన్నంత వరకు మనం చెప్తాం. హ్మ్. స్నేహితుల్లో కూడా చాలామంది చెప్తూ ఉంటాను నేను. హ్మ్. చెప్తున్నా వాళ్ళు మాట వినరు. అయితే వాళ్ళ లిమిట్‌లో ఉన్నంత వరకు ప్రమాదం లేదు. వాళ్ళేదో రెచ్చగొట్టి వేరే వాళ్ళని ఆళ్ళని వీళ్ళని రెచ్చగొట్టొచ్చు అది. ఏ భావజాలం మీద. కానీ ఇంకా వెళ్ళిపోయి క్రైమ్ చేసిన తర్వాత మనం ఏం చేయలేము. అప్పుడు పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు కొంత రియలైజేషన్ వస్తది. కొంతమంది అప్పటికి మారకుండా కూడా తప్పించుకొని బయటకొచ్చేయాలని, లేకపోతే బెయిల్‌తో బయటకొచ్చి మళ్ళీ అటువంటి ఎక్స్‌ట్రీమ్ చేసే అవకాశం ఉంటది. కాబట్టి పిల్లల స్థాయిలోనే వీటిని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా పిల్లలు ఏ స్థితిలోకి వెళ్తున్నారని కూడా ముందుగా తల్లిదండ్రులు గుర్తించొచ్చంటారా? గుర్తించవచ్చు. మనం ఒక స్కూలుకి పంపించాము. ఆ స్కూల్‌లో ఒక భావజాలం ఉంది. అది కొంతవరకు ఉన్నారా, ఎక్స్‌ట్రీమ్ ఉన్నారా చూడాలి. ఓకే. ఎక్స్‌ట్రీమ్ ఉన్నారని మనకనిపిస్తుంది అనుకోండి. ఇక అంటే స్కూల్‌కి మనం విద్య కోసం వెళ్ళాం. హ్మ్. కానీ అక్కడేదో మత ప్రబోధాలు చేస్తున్నారు. క్రిస్టియన్ కావచ్చు, ఇస్లాం కావచ్చు, ఇంకోటి కావచ్చు. హ్మ్. వాళ్ళ భావజాలం వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉంటారు. హ్మ్. రుద్దుతున్నప్పుడు వాళ్ళు కొంతవరకు ఓకే. హ్మ్. వాళ్ళ కంట్రోల్ ఉంది. వాళ్ళు నిజమే అనుకుని, అదే ముఖ్యం అనుకుని, అకాడమిక్స్‌ని వదిలేసి దాంట్లో ఎక్కువ వెళ్ళిపోతున్నట్టుగా మనకు అనిపించిందనుకోండి, వెంటనే స్కూల్ మార్చడము, హ్మ్. లేదంటే ఇతర దానికి కౌంటర్‌గా ఉండేటువంటి భావజాలాలను ఎక్స్‌పోజ్ అయ్యేలాగా చేయటము.
లాజికల్లీ థింక్ చేసేలాగా చేసినట్లు సరిపోతుంది. కొంచెం పెద్దగా ఎదిగిపోయారనుకోండి, అటువంటప్పుడు ఒకవేళ వాళ్ళు సహకరిస్తే మంచి సైకాలజిస్ట్‌ని కలిసి కౌన్సెలింగ్ ఇప్పించినా సరే, ఆ ఎక్స్‌ట్రీమ్ ఎళ్ళకుండా ఉండే అవకాశం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.